లిక్కర్ షాపు లాటరీ తగిలితే లైఫ్ సెట్టే అట. లాటరీ లైసెన్సులు పొందిన వారిపైన కాసుల వర్షం. 3 లక్షల పెట్టుబడికి 1.5 కోటి దాకా రాబడి. పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి దుకాణాలు తీసుకుంటున్న బడా వ్యాపారులు. లాటరీ విధానంలో మద్యం దుకాణాల కేటాయింపు మాటున నయా దందా. చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులట. ఇప్పుడు ఒక ఆయనకు వచ్చింది లాటరీలో తగిలింది. హే నువ్వేం చేస్తావా, నీకు ఇంత ఇంత డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు ఊకే షాప్ నడుపుడు ఇదంతా ఎందుకు, లైసెన్స్ పేరు నీది, నడిపించేది మాత్రం నేను, మొత్తం నాకు ఇచ్చే అంటే ఎంతో కొంత ముట్ట చెప్పేసి లాగేసుకుంటున్నారట. ఇగో ఆమె ఒక సాధారణ గృహిణి. మద్యం దుకాణ లైసెన్స్ కోసం 3 లక్షలు పెట్టి ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో ఆమెకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లైసెన్స్ దక్కడంతో లక్ష్మీదేవి ఆమెను కటాక్షించింది. ఆ గృహిణి ఆమె భర్తతో బేరమాడిన ఒక బడా మద్యం వ్యాపారి 1.5 కోట్లకు వారి వద్ద నుంచి ఆ లైసెన్స్ తీసుకున్నట. ఎంత? 1.5 crore. పేరేమో ఆ మహిళది, వ్యాపారం మాత్రం ఆ బడా వ్యాపారిది అన్నమాట. 3 లక్షల పెట్టుబడితో ఆ గృహిణి ఒక్కసారిగా కోటీశ్వరురాలైంది. మంచిర్యాల జిల్లాలో 7 మిత్రులు 15 దుకాణాలకు దరఖాస్తు చేస్తే ఆ సిండికేట్కు లాటరీలో 5 దుకాణాలు వచ్చినాయి. అందులో 2ంటిని 85 లక్షల చొప్పున, మరో 3ంటిని 3 కోట్ల చొప్పున ఇతరులకు ఇచ్చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక కుటుంబం 5 దరఖాస్తులు చేసుకుంటే లాటరీలో 2 దుకాణాలు వచ్చినాయి. ఆ 2ంటిని వారు 2 కోట్లకు అమ్మేసిరట. 15 లక్షల పెట్టుబడికి వాళ్లకు దాదాపు 1,85,00,000 లాభం వచ్చింది. ఇలా లైసెన్సును మరొకరికి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమైన లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ మాటున ఈ నయా దందా జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత మద్యం దుకాణాల 2 ఏళ్ల గడువు నవంబర్ 30తో ముగుస్తుండగా డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కాబోతున్నాయి. కొత్త దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు ఆహ్వానించిన ఎక్సైజ్ శాఖ ఇటీవల లాటరీ పద్ధతిలో కేటాయింపులు కూడా చేసింది. ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా దరఖాస్తులు తీసుకుంటోంది. దరఖాస్తుదారుకు వ్యాపార అనుభవం ఉందా లేదా, సరుకు కొనే శక్తి ఉందా లేదా అనే కనీస అర్హతలు పరిశీలించకుండా దరఖాస్తులు స్వీకరించి లాటరీ నిర్వహిస్తుంది. దరఖాస్తులు చేసుకునే వారిలో అప్పటికే మద్యం వ్యాపారం చేస్తున్న వారి కంటే లాటరీలో లైసెన్స్ దక్కితే దాన్ని మరొకరికి ఇచ్చి సొమ్ము చేసుకుందామనుకునే వారు ఎక్కువయ్యారట. 3 లక్షల నాన్ రిఫండబుల్ రుసుము చెల్లిస్తే చాలు, లాటరీ తగిలితే లైఫ్ సెట్ అని కొందరు దరఖాస్తు చేసుకుంటున్నారట. సో ఇట్లా దాదాపుగా ఈ దందా నడుస్తున్నది. షాప్ ఒకటిది, ఇంకొకటి దాన్ని కొనుగోలు చేస్తుంది. ఇది చేయడానికి వీల్లేదు నిబంధనలకు విరుద్ధంగా, కానీ పేరు వాళ్ళదే ఉంటుంది, కానీ నడిపించేదంతా వీళ్ళే. ఇగో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఒక్కో దుకాణాన్ని 1 కోటి నుంచి 1,50,00,000 చొప్పున వందల సంఖ్యలో లైసెన్సులు అద్దెకిచ్చిరట. అంటే ఇచ్చేసిరు వాళ్ళకి. జిల్లాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో కూడా ఒక్కో దుకాణం అమ్మకం స్థాయి బట్టి 80 లక్షల నుంచి ₹1 కోటి అమ్మేస్తురట. సూర్యాపేట జిల్లాలో ఏ అనుభవం లేని వ్యక్తి తనకు దక్కిన లైసెన్స్ను వేరే వాళ్ళకు అద్దెకిచ్చినందుకు అందులో వచ్చే లాభంలో సగం వాటాతో పాటు అదనంగా తక్షణమే 40 లక్షలు గుడ్విల్గా ఇచ్చేసిరట. ఖమ్మం జిల్లాలో ఒక ప్రైవేట్ ఎరువుల దుకాణంలో గుమాస్తా 3 లక్షలు అప్పులు చేసి దరఖాస్తు చేసిండట. లాటరీలో దుకాణం వచ్చిందట. ఆ వ్యక్తి 1,10,00,000కు పాత సిండికేట్కి ఆ లైసెన్స్ను అమ్మేసిండట. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఒక దుకాణం, హుజూర్ నగర్లో మద్యం దుకాణదారుడికి ఒక లాటరీ వచ్చిందట. హుజూర్ నగర్లోని మద్యం వ్యాపారికి మేళ్ల చెరువులో దుకాణం లాటరీలో దక్కింది. మేళ్ల చెరువులో సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉండడం, జాతరల వల్ల హుజూర్ నగర్ కంటే వ్యాపారం అధికంగా జరుగుతుంది. దీంతో ఆ ఇరువురు తమ దుకాణాలు మార్చుకున్నారట, ఎక్స్చేంజ్ చేసుకున్నారట. మేళ్ల చెరువులో దుకాణాన్ని నడిపించుకోవడానికి హుజూర్ నగర్ వ్యాపారికి అదనంగా 50 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట. ఈ చూడు ఎట్లుందో కథ. ఇవన్నీ ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధం. ఎవరికి షాప్ వస్తే వాళ్ళే నడపాల, కానీ అయినా కూడా నడుస్తున్నది.